నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ లైన్. నేను ప్రవీణ్ శంకరి. పేరుకే ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అని చెప్తారు. కానీ నిత్యం ప్రజలను ఆలన పాలన లేకుండా వారిని నిత్యం అంటే వాళ్ళను దోపిడీకి, ఒక రకమైన వేదనకు, పీడనకు గురి చేసే ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గద్వాల్ జిల్లా ఐజ మండలం గుడిదొడ్డి అనే గ్రామంలో ఒక కుటుంబానికి చెందిన 5 ఎకరాల భూమిని కబ్జా చేసి ఎవరైతే ఆ గ్రామంలో పెద్దలుగా చలామణి అవుతున్నారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ గ్రామ పెద్దలుగా చలామణి అవుతున్నారో వాళ్ళు మా భూమిని కబ్జా చేసుకున్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రజావానికి వెళ్ళి కలెక్టర్ దగ్గర మొరబెట్టుకుంటే పురుగుల మందు తాగితే కూడా స్పందించరు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే మేము చేస్తామని చెప్పేసి 5 ఎకరాల భూమి 1 ఎకరా కింద చూపించి వాళ్ళకి అన్యాయం చేస్తారు. మాకు అన్యాయం జరిగింది అయ్యా, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి వాళ్ళు గద్వాల జిల్లా వాళ్ళ సొంత గ్రామం నుండి హైదరాబాద్కు నడుచుకుంటూ, చెప్పులు లేకుండా వాళ్ళ సొంత ఊరు నుంచి నడుచుకుంటూ హైదరాబాద్కు వచ్చారు. ప్రజాభవన్కి వెళ్ళి వాళ్ళు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మా సమస్యకి ఇది, మాకు అన్యాయం జరిగింది, మా భూమి కబ్జాకు గురైంది, మా సమస్య పరిష్కరించారని చెప్పేసి వస్తున్న క్రమంలో ఆ ప్లకార్డులు చూసి రాష్ట్రంలో ఎట్లా ఉందంటే పరిస్థితి, బాధితులను మరింత బాధ పెట్టేలాగా వాళ్ళ ప్లకార్డులు గుంజుకొని చింపేసి ఇక్కడ ఉండొద్దు, ఇలాంటివి చేయొద్దని చెప్పేసి వాళ్ళని పంపించేసినారు. పంపించేస్తే వాళ్ళకి ఎక్కడ పోవాలో తెలియదు, కనీసం వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళు ఏ బస్సు ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ప్రజాభవన్కి ఎట్లా పోవాలో కూడా తెలియకుండా నడుచుకుంటూ వచ్చిన పరిస్థితి వాళ్ళది. అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళ ప్లకార్డులు గుంజుకొని వాళ్ళకి అన్యాయం జరిగిందనే విషయం కనీసం వినకుండా వాళ్ళని అక్కడి నుంచి పంపించి వేస్తే ఎవరో ద్వారా వాళ్ళు న్యూస్ లైన్కు కాల్ చేసినారు. అయ్యా మాకు ఇట్లా జరిగింది, ఇది మా పరిస్థితి అని చెప్పేసి న్యూస్ లైన్ శంకరన్నతో మాట్లాడితే అప్పటికప్పుడు మరి మీరు ఎక్కడ ఉంటారు, ఏంది పరిస్థితి, రాత్రి 9 గంటలకు ఫోన్ చేశారు వాళ్ళు. ఎక్కడ ఉంటారు, ఏంది పరిస్థితి అని మాట్లాడితే మేము ఈ నైట్కు బస్ స్టాప్లో పడుకుంటామన్నా, పొద్దున్నే మేము వస్తాం, మాకు ఇది జరిగింది, మా అన్యాయం మీతో చెప్పుకుంటామంటే న్యూస్ లైనే వాళ్ళు బస్ స్టాప్లో పడుకోవడం, చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చినారు. వాళ్ళు 3వ తరగతి 5వ తరగతి చదివే పిల్లల్ని వేసుకొని వచ్చినారు. వాళ్ళ బాధ చెప్పుకోవడానికి అంత తీవ్రంగా, అంత లోతుగా ఉంది వాళ్ళ బాధ. సో ఆ పిల్లలు, వాళ్ళ ఆడోళ్ళు, వాళ్ళంతా రోడ్డు మీద బస్ స్టాండ్లో పడుకోవడం ఎందుకని చెప్పేసి న్యూస్ లైనే వాళ్ళకి ఒక హోటల్ రూమ్ బుక్ చేసి వాళ్ళని రూమ్కి ఏర్పాటు చేసింది పడుకోవడానికి. సో వాళ్ళు ఇప్పుడు మన స్టూడియోకి వచ్చినారు. వాళ్ళ బాధ ఏంది, వాళ్ళకి అసలు ఏం అన్యాయం జరిగింది, వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వాళ్ళతో మాట్లాడదాం. అన్న రండి, ఇక్కడ రండి. చెప్పు, నీ పేరేంది, నీకేమన్యాయం జరిగింది, ఇది నిలబడు రండి, మీరు రండి ఇక్కడ రా. వాళ్ళు చిన్న పిల్లలను కూడా తీసుకొని కుటుంబ సమేతంగా మొత్తంగా వచ్చినారు. మీరు రండి. ముగ్గురు అన్నదమ్ములు ఇట్లా, మీరు ఇట్లకి వెళ్ళరాను, నోట్లకి వెళ్ళరాను, కొంచెం వస్తుంది జరగండి. రైట్. చిన్న పిల్లలను అంటే ఎంత బాధ ఉంటే వాళ్ళకి, వాళ్ళ ఆవేదన ఎంత ఉంటే వాళ్ళ పిల్లలను కూడా తీసుకొని ఒక లుంగి కట్టుకొని అసలు వాళ్ళకు ఎట్లా రావాలి, ఒక హైదరాబాద్కి ఎట్లా పోవాలని కూడా తెలియకుండా వాళ్ళు అమాంతం అట్లా వచ్చేసిన వాళ్ళ కాగితాలు పట్టుకొని మాకు ఇది అన్యాయం జరిగిందని చెప్పేసి అది తెలుసుకున్నా. చెప్పండి అన్న, ఏమైంది, మీరు ఎప్పుడు పరిస్థితి, మీకు ఎట్లా వచ్చింది భూమి, ఎప్పుడు వచ్చింది భూమి? మాకి మా నాన్నకి ఇచ్చినారు సార్. మా నాన్నకి ఎప్పుడు? మీ నాన్న పేరు ఏం పేరు? సవరన్నకు 1986లో వచ్చింది గవర్నమెంట్ సార్. మాకు చదువు రాదు సార్. అప్పుడు ఇచ్చింటే మా నాన్న ఎన్ని ఎకరాల భూమి ఇచ్చింది? 5 ఎకరాలు సార్. 5 ఎకరాలు ఇచ్చింటే మా నాన్నలు చేసుకుంటా జీవనాధారంతో దాంతోనే బతుకున్నాం సార్. కాకపోతే మా నాన్నలు చనిపోయి 23 ఏళ్ళు సార్. 23 ఏళ్ళు భూమి మీరు చేసుకుంటారు. మా ముగ్గురు అన్నదమ్ములు సార్. 23 ఏళ్ళ కాటుంటే మేము చేసుకుంటూ వచ్చినాము. మన 6 సంవత్సరాల కాటుంటే మాకు కొంచెం అప్పులు బాధ ఎక్కువయ్యి కడపకు వర్షపోయినాం సార్. వర్షపోయి బతుకుతున్నాం. వేరే పని చేసుకుంటాం, భూమి చేస్తలేము. అప్పులు ఎక్కువైనాయి. ఉన్న భూమి పోతే మళ్ళీ సంపాదించుకునేలేమని అప్పులు అవుతున్నాయి, చేసుకొని పని లేదు, ఏం చేసుకోవాలో తెలియదు అని చెప్పేసి భూమి అంటే వాళ్ళు అప్పటి వరకు చేసుకుంటున్నాం భూమి అట్లా పడవ పెట్టేసి పిల్లలను బతికించుకోవాలి, అప్పులు తీర్చుకోవాలి, ఊర్లో ఉంటే అప్పులు అవుతాయని చెప్పేసి వేరే ప్రాంతానికి వలసపోయారు బతకనీకి. ఇదే అదునుగా భావించి ఇదే ఛాన్స్ అనుకొని ఆ భూమి అట్లా పడా ఉంటుందని చూసి కొంతమంది ఆ భూమి మీద కన్నేసారు. ఎవరెవరు మీ భూమిని కబ్జా చేసి అసలు ఏం జరిగింది భూమి విషయంలో? దాంట్లో రోడ్ వేపించి మొత్తం అంతా ఆక్రమించినారు సార్. అంటే ఎంత భూమిలో రోడ్ వేస్తే ఎంత భూమి పోయింది? రోడ్ వేస్తే అది ఎకరాకి ఎక్కువనే పోయింది సార్. ఎక్కువనే పోయింటే 5 ఎకరాల్లో 1 ఎకరం రోడ్కి వెళ్ళిపోయింది సార్. దాంట్లో ఉండేది మామూలుగా బండి రాస్తా సార్. ఎద్దుల బండ పోనీక, మనుషులు పోనీక, చేనులకు రాస్తా ఉండే సార్. వాళ్ళు అక్రమంగా 20 ఫీట్ల ఇస్రాంతోనే అవతల గుంత పెట్టి ఇవతల గుంత పెట్టి లేదు సార్. అంత మొదలు ఉత్త బాట ఉండే, అవతల గుంత ఇవతల గుంత పెట్టి రోడ్ వేసి ఇంక వినియాలని ఈడకే మాఫ్ చేయాలని అట్లా రోడ్ వేసి మొత్తం అంతా ఆక్రమించినారు సార్. ఇప్పుడు మీకు 4 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు 1 ఎకరం భూమి రోడ్డు పోతే 4 ఎకరాలు ఉంది. ఆ 4 ఎకరాల్లో మళ్ళీ మిగతా ఎవరు కబ్జా చేసుకున్నారు? మీరు లోకేశ్వర్ రెడ్డి, ఎల్లారెడ్డి, సాకల ఆంజనేయుడు, సాకల సత్తాన్న. ఓకే, అంటే వాళ్ళంతా కూడా
వాళ్ళకు చదవచ్చు, వాళ్ళకు రాజకీయ వ్యవహారం తెలుసు, వాళ్ళకు పరిచయాలు ఉంటాయి అధికారులతోటి, నాయకులతోటి, వాళ్ళతోటి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళకు ఉన్న భూమిని 20 గుంటలు, ఎక్కువ ఎకరం, 2 ఎకరం, ఉన్న 4 ఎకరాల ఒక నలుగురు కలిసి 20 కోసుకుంటే 1 ఎకరం పాయ, ఇంకొక ఆయన 2 ఎకరాలు చేసుకున్నాడు, ఇంకో ఆయన 1 ఎకరం చేసుకున్నాడు. 4 ఎకరాల భూమిని వాళ్ళు చేసుకుంటలేరు, చేసుకునే పరిస్థితి లేక వేరే వలసవే బతుకుతుంటే వాళ్ళ భూమిని అక్రమంగా వాళ్ళు లాగేసుకొని కాగితాలు సృష్టించుకున్నారు. వీళ్ళకి ఎప్పుడు 1986లో వచ్చింది ప్రభుత్వం నుంచి సీలింగ్ భూమి, 5 ఎకరాల భూమి. 1986లో వీళ్ళకి వస్తే మాకు అంతకన్నా ముందే వచ్చింది. 1983లో మాకు వచ్చిందని చెప్పేసి నకిలీ ప్రొసీడింగ్స్, నకిలీ కాగితాలు, నకిలీ పట్టాలు సృష్టించి వీళ్ళ భూమిని ఇప్పుడు లాక్కొని వీళ్ళని రోడ్డున పడే పరిస్థితి చేసినారు. ఎవరు? లోకేశ్వర్ రెడ్డి కావచ్చు, ఎల్లారెడ్డి, సత్తారెడ్డి, ఆంజనేయులు, సత్యమాను, వీళ్ళందరూ కూడా అంటే ఒక గుంపుగా, ఒక గ్యాంగ్గా ఏర్పడి మళ్ళీ వీళ్ళందరికీ సపోర్ట్ ఇవ్వలేయా అంటే, వీళ్ళు వెనుకపెట్టి నిలబడి నేనున్నా నీకు అని చెప్పి సపోర్ట్ ఇవ్వలేయా అంటే సంపత్ కుమార్. మొన్న ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎవరైతే ఓడిపోయినారో అభ్యర్థి సంపత్ కుమార్, వాళ్ళకు ఎవరైతే భూమి కబ్జా చేసిందో వాళ్ళకి సపోర్టు. ఆయన మాటలు వాళ్ళ సపోర్ట్ చూసుకొని ఎంఆర్ఓ జ్యోతి గారు, ఎంఆర్ఓ అధికారి, ఆమె కూడా వీళ్ళను పోయి అడిగితే బెదిరించడం, మేము పోలీసులు ఇంకోసారి ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే పోలీస్ కేసు పెడతా, పోలీస్ స్టేషన్ పంపిస్తా అని చెప్పేసి బాధితుల పక్షాన నిలబడాల్సిన అధికారులు కూడా ఎవరైతే కబ్జా చేస్తున్నారో, ఎవరైతే దోపిడీ చేస్తున్నారో, ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వాళ్ళ పక్కన నిలబడి వీళ్ళని బెదిరించడం. అంటే ఇది ప్రజాపాలన. ఇది ముఖ్యమంత్రి గారు నేనున్నా మీకు అని చెప్పేసి ఏదైతే మహబూబ్నగర్ జిల్లా వీళ్ళంతా సార్, సీఎం గారు వీళ్ళంతా కూడా మీ మహబూబ్నగర్ జిల్లా, మీ సొంత జిల్లా వాళ్ళనే, మీ సొంత జిల్లాలనే గింతగానం జరుగుతుంటే, మీ సొంత జిల్లాలే అన్యాయం జరిగి అయ్యా మాకు ఓళ్ళు చెప్పుకోవాలని దిక్కులేక ఇట్లా వస్తుంటే ఇవి రాష్ట్రం మొత్తాన్ని మీరు ఎప్పుడు పట్టించుకుంటారు? ఇంకా అది కూడా మళ్ళీ ఎవరో కాదు, వేరే పార్టీ నాయకుడు అంటారన్నా మీరు తొందరగా చర్యలు తీసుకుంటారేమో. మీ పార్టీ నాయకుడే, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, మీరు సీట్ ఇచ్చిన వ్యక్తే సంపత్ కుమార్, ఒక ఎంఆర్ఓ అధికారి, ఒక సంపత్ కుమారు, ఒక నలుగురు గ్రామ స్థాయిలో ఉన్న కొంతమంది నాయకులు చేస్తున్న దురాగతం ఇది, అంటే వీళ్ళకి చేస్తున్న అన్యాయం ఇది. మీకు చెప్పనా, ప్రజావాణిలో మా భూమి కబ్జాకు గురైందని చెప్పేసి ప్రజావాణికి వెళ్ళి కలెక్టర్ సభకి వెళ్ళి ఆ మీటింగ్లో కలెక్టర్ చెప్పుకొని పురుగుల మందు తాగితే వీళ్ళను పోలీసులు ఎట్లా అంటే మెడల్ బట్టి బయటికి గంటేసినారు. మెడల్ బట్టి ఎట్లా మనం ఎవరైతే ఉంటారు కదా చూడండి, వాళ్ళు పోలీసులు, ఈయన ఒక బాధితుడు, ఆమె ఏడుస్తున్నది వీళ్ళ భార్య, ఈమె ఏడుస్తున్నది. ఆయన మెడలో తువాలేసుకొని ఒక రైతు, ఒక పేదోడు, ఒక బక్కోడిని, 3 పోలీసులు ఆయన చెప్పుకుంటారు. ఆయన బాధ చెప్పుకోవడానికి కనీసం వినేందుకు కూడా వాళ్ళకి మనసు వస్తలేదు. ఆయన ఎంత బాధ ఉంటే ఏడుస్తారు, ఎందుకు ఏడుస్తారు? ఇది వాళ్ళ భూమి, అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన భూమి, అది ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్. ఇది 1986లో. ఇది సవరయ్య, వీళ్ళ నాన్న వడ్డే సవరయ్య అనే వ్యక్తి పేరు మీద వీళ్ళకి ఆ భూమి ప్రభుత్వం ఇచ్చింది. 5 ఎకరాల భూమి అప్పటి ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మేము ఆ భూమి సాగు చేసుకున్నామన్నా, ఆ భూమి సాగు చేసుకుని ట్రాక్టర్లు పెట్టి దున్నించుకున్నాము, చెరువు ఒండ్రు తెచ్చుకొని మేము భూమి సారం అయ్యేందుకు చెరువు ఒండ్రు చేసుకున్నాం. ఇవన్నీ ఫోటోలు చూపించినా కూడా మా భూమి మాకు ఇస్తలేరు. ఇవన్నీ ఫోటోలు చూపించినా కూడా మమ్మల్ని నమ్మతలేరు. ఫోటోలు చూపించినా నమ్మతలేరు, అధికారులు ప్రభుత్వం ఇచ్చిన కాగితాలు చూపించినా నమ్మతలేరు, ఇంకా ఉల్టా మమ్మల్నే బెదిరిస్తున్నారు, మేము వాళ్ళకి చెప్పుకోవాలి అని చెప్పేసి కలెక్టర్ దగ్గర పుర్లమందా చేస్తే అది పరిస్థితి నెట్టేసినారు. సరే, కలెక్టర్ స్పందించి ఎంఆర్ఓతో మాట్లాడి ఏం చెప్తారు, వీళ్ళ సమస్య ఏందో పరిష్కరించాలని చెప్తాడు. ఎంఆర్ఓ మేడం ఎవరు? జ్యోతి మేడం అంట. జ్యోతి అయినా ఎంఆర్ఓ మేడం. ఆమె అప్పటికప్పుడు ఒక ఆర్ఐని, ఒక సర్వేయర్ని పంపించి ఇలా భూమి రీసర్వే చేయించి అయిపోయింది మేడం, ప్రాబ్లం క్లియర్ అయిపోయిందని చెప్పేసి కలెక్టర్కు లెటర్ పంపిస్తుంది, ఫోటోలు సర్వే చేస్తున్నట్టుగా. అంటే అదే జరిగిందా? అంతే సార్, అంతే. దాంట్లో కూడా ఏముంది, మాము 25-40 సెంట్ల భూముల కబ్జాలో ఉన్నాము. ఆ కబ్జాలే చూపించి ఆ రాళ్ళ కాడికి పెట్టి మళ్ళీ అక్కడ కొద్దిగా 20 కుంటలు అది చూపించి మళ్ళీ 3 భాగాలు దాటినాక ఒక తన 20 కుంటలు చూపిస్తుంది సార్. మీకు అంటే 4 ఎకరాల భూమి మొత్తం వెళ్ళేది 5 ఎకరాలు సార్. 5 ఎకరాల్లో 1 ఎకరం రోడ్డు కూడా ఉన్న 4 ఎకరాలలో 4 ఎకరాలు ఇళ్ళకి చూపించకుండా ఈడోకి 20 గుంటలు, ఆడోకి 20 గుంటలు, ఆడొక 10 గుంటలు కలిపి మొత్తం ఎట్లా 1 ఎకరం చూపిస్తున్నారు. వీళ్ళు ఇచ్చిన మ్యాప్ నక్ష ఉంది. నక్షలు కూడా పరశురాములు ఈడ ఉంది. పరశురాములు ఎంత? 25 గుంటలు.
E20 సార్ మాది, ఇదల్లా మా భూమే సార్. ఇదంతా మొత్తం ఇదంతా మా భూమే, ఇదంతా వీళ్ళ భూమే. కానీ వీళ్ళు ఎంతమంది చొరబడ్డారు చూడండి. సత్యమ్మ అంట, సత్యనారాయణ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి, ఎల్లారెడ్డి, ఆంజనేయులు, కృష్ణ, వీళ్ళందరూ చొరబడ్డారు. కొత్త కొత్త పేర్లు బేకానే పేర్లు ఎక్కించింది ఎంఆర్ఓ. చెప్పు. కొత్త కొత్త పేర్లు ఎక్కించింది. మా భూమి అంతా మాదే, కాకపోతే వాళ్ళకి ఎలాంటి ప్రొసీడింగ్ లేదు, ఏం లేదు. ఎంఆర్ఓ మేడం అడిగినా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కాగితాలు ఎక్కడి మరి ఏమో సార్ మాకు తెలియదు సార్. ఎంఆర్ఓ మేడం అడిగితే ఏమంటుంది, మీకల్లా చూపించాల్సిన అవసరమా మాము? నీ భూమి కాగితాలు నీకు చూపించకుండా ఎవరికి చూపిస్తారు? ఎవరు చూపిస్తారు మేడం? వీళ్ళ భూమి, ఇది నా భూమి, మా నాయన కాడికి వెళ్ళి మేము చేసుకుంటున్నాం అని చెప్పేసి నేను చెప్తున్నాడు. నా భూమిలో వీళ్ళందరూ ఎట్లా వచ్చారు మేడం అని ఆయన అడిగితే నీకు చూపించాలంటే ఎవరు చూపిస్తాం? ఆయన భూమి, ఆయనకు సంబంధించిన రికార్డులు ఆయనకు కాకుండా వాళ్ళ రికార్డులు మాకు చూపించమన్నాం సార్. చూపించమంటే మాకు చూపించలేదు. మేము కోర్టులో గద్వాల లాయర్ని పెట్టుకొని కోర్టు నుండి నోటీస్ పంపించినాం. ఆ కోర్టు ద్వారా నన్ను చూపిస్తా అంటే కూడా ఆ నోటీస్ ఎన్నికపోతే కూడా నువ్వు ఎందుకు సీటు మాటికి మీరు నోటీసులు అవి తీసుకొని వస్తారు, మమ్మల్ని ఎందుకు బెదిరిస్తుంది సార్? ఎట్టంటే మాట్లాడుతుంది ఎంఆర్ఓ మేడం. అంటే మిమ్మల్ని ఉల్టా బెదిరిస్తుంది సార్. బాధపడుతున్నాం సార్, మాకు బాధ ఉందని చెప్తే మాకు బాధ అవుతుంది మేడం, మా భూమి పోతుంది. ఇవాళ రేపు 1 ఎకరం భూమి, 4 గుంటల భూమి ఉన్న అదొక ధైర్యం ఈ రోజులలో. తెలంగాణ వచ్చినాక ఈ ప్రస్తుతం ఈ 2024లో అలాంటిది 4 ఎకరాల భూమిని గుంజుకొని వాళ్ళకి అన్యాయం చేస్తా అంటే వాళ్ళ కడుపులో ఎంత బాధ ఉంటుంది? అందులో ఒకటి సార్, మా అన్నకి ఫోన్ చేసినారు, మా నడపన్నకి ఫోన్ చేసి 5 ఎకరాలకి ప్రొసీడింగ్ ఇస్తా అని చెప్పింది ఎంఆర్ఓ మేడం. ఏడీ సారు, ఎంఆర్ఓ, సర్వే సారు, ఆర్ఐ సార్ ఫోన్ చేసి మా ఆయనకి 5 ఎకరాలకు ప్రొసీడింగ్ ఇస్తామని చెప్పి లోపల పోయినాక మా ఆయన, మా పెద్దన్న, మా చిన్న ఇద్దరు పోయినారు. నేను పోలేను సార్. వాళ్ళిద్దరు రాలేదు. వాళ్ళిద్దరు పోయినారు సార్. వాళ్ళిద్దరు పోతే సంతకం చూపించి సంతకం చేస్తామని ఎంఆర్ఓ మేడం అడిగితే, మా మీద నమ్మకం లేదా, మీ భూమి సర్వే చేసినాం కదా, మీకు అద్దలు చూపిస్తాము, మీరు ఒకటి సంతకం చేయండి అని నమ్మించి సంతకం పెట్టించింది. బయట వచ్చినాక మా ఆయనలు వేరే వాళ్ళకి సార్ వాళ్ళకి చూపిస్తా, చదువుకున్న వాళ్ళకి చూపించిన తర్వాత మీకు 1 ఎకరనే వచ్చింది, మిగతా వాళ్ళకి అందరికి వాళ్ళకి మీతో సంతకం చేయించుకున్న ప్రొసీడింగ్ లో 1 ఎకరమే ఉంది, 4 ఎకరాలు పరిస్థితి. బంచ్కి ఇంత చేసిందని చదువుకున్న వాళ్ళు చెప్పినారు. మళ్ళీ 5 రిటర్న్ ఇద్దరు అడిగితే ఎంఆర్ఓ మేడం మీ మీద కేసు వేస్తా, అది వేస్తా అని మమ్మల్ని బెదిరిస్తుంది సార్. అద్భుతమైన అధికారుల పనితీరు అనొచ్చా దీన్ని? అద్భుతమైన ప్రజాపాలన అనొచ్చా? ఇలా భూమి గుంజుకొని వాళ్ళకి చదువు రాదు, మాకు ఇంగ్లీష్ రాదు, మాకు చదువుకోలేదు, పని చదువుకుంటే ఏదైనా కొలువు చేసుకుందరు, కూలి పనికి ఎందుకు పోతారు? అట్లా చదువులాకనే మేము వేరే వాళ్ళతో చదివించుకుంటామంటే కూడా మేము రికార్డ్ చేసిందే కదా, మేము సర్వే చేసిందే కదా, మేము చూసిన భూమే కదా, మళ్ళీ వేరే వాళ్ళతో ఎందుకు మా మీద నమ్మకం లేదా? మేము రాజకీయ నాయకులమ్మ, మేము అధికారంలో బాబు మీకు సాయం చేస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి నమ్మించి వారిద్దరు అన్నదమ్ములతోటి 4 ఎకరాలు రావాల్సిన ప్రొసీడింగ్ మీద 1 ఎకరం ఇస్తున్నట్టుగా సంతకం చేయించుకొని వాళ్ళు నోటి మాటనేమో 4 ఎకరాలు ఇస్తున్నామని చెప్తారు, ప్రొసీడింగ్స్లోనేమో 1 ఎకరం అని ఉంటుంది. బయటకు పోయి చదివించుకుంటే వీళ్ళకి జరిగిన అన్యాయం వేరే వాళ్ళు ఇంట్లో ఉంది గిట్లా ఉంది అని చెప్తే వాళ్ళకి అప్పుడు తెలిసింది. అంటే వాళ్ళు చదివించుకోకపోతే 4 ఎకరాలు మావే అని వీళ్ళు అనుకుందరు. ఆ భూమి మీదకి పోయి సాగు చేసుకోనికనో దాన్ని దున్నుకోనికనో పోయినప్పుడు వాళ్ళకి పంచాయతీలు కొట్లాటలు చూస్తున్నాం కదా, ఎన్ని హత్యలు, భూముల మీద ఎంత క్రైమ్ జరుగుతుందో. ఇంత అమాయకులు ఇంకా వాళ్ళు బెదిరిస్తున్నారు అంటే మనం వీళ్ళకి రక్షణ ఎట్లా ఉంది, న్యాయం ఎట్లా జరుగుతుంది? మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు సార్. సత్యారెడ్డి, ఎల్లారెడ్డి, లోకేశ్వర్ రెడ్డి, జిన్నికిషోర్ రెడ్డి వీళ్ళు మమ్మల్ని చంపేస్తాం, మేము సీఎం కడుగున పోతామని బెదిరించినారు సార్. సర్వే చేస్తుంటే వాళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుంది, వీళ్ళని బెదిరించి వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది రావడానికి. ఏడికి సీఎం దగ్గరికి రావడానికి యాక్సెస్ ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్లో పోనీకి యాక్సెస్ ఉంటుంది. వీళ్ళకి ఏంది ఉత్త అంగి బట్టలు కదా, పేదోళ్ళు కదా, వీళ్ళకి ఉండదు యాక్సెస్. ఈ చిన్న పిల్లలను వేసుకొని వచ్చారు. ఈ పాపకి ఏం తెలుసు, ఈమె భవిష్యత్తు ఏముంది? ఈ పిల్లలకు భవిష్యత్తు బాగుండాలి, నా భూమి ఉంటే వాళ్ళకి రేపు ఒక ఆదరణ ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది అనే తపన కదా వాళ్ళ నాయనది. గవర్నమెంట్ ఇచ్చిన భూమి అది. ఈ పిల్లలను వేసుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా గద్వాల జిల్లా ఆడికెళ్ళి తక్కువ దూరం ఉందా, అంత దూరంకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చినారు. ఏ బస్ స్టాండ్లో అనుకుంటే ఇవ్వలేదు చూస్తలేమో, దవాఖానలో అనుకునే పిల్లల్ని కిడ్నాప్ చేసుకొని పోతున్నారు. ఇంత ముద్దుకునే చిన్న పిల్లల్ని రోడ్ల మీద వేసుకొని వాళ్ళకి రావాల్సిన బాధ ఏంది? అబద్ధం అయితే వస్తారా? అన్యాయం వీళ్ళే అన్యాయం చేసే వాళ్ళకి గిట్లా వస్తారా? గిట్లా పిల్లల్ని వేసుకొని ఇలా మొహాలు చూసి అన్యాయం చేసి భూములు కబ్జాలు చేసి అట్లా వస్తుంటే కనిపిస్తుందా? ఇది పరిస్థితి రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం. ఇది ఒకటే కాదు, వీళ్ళది ఒకటనే కాదు, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు, ఇట్లా కబ్జాలకు గురవుతున్న వాళ్ళు, ఇట్లా అన్యాయం జరుగుతున్న వాళ్ళు, ఇట్లా నోట్లే 4 నెలలు ఇంకా రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు అడగలేకపోవచ్చు, వాళ్ళు ప్రశ్నించలేకపోవచ్చు, వాళ్ళు అన్యాయానికి గురవుతుండొచ్చు. కానీ మా న్యూస్ లైన్కు తెలిస్తే ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా మేము అడుగుతాం వాళ్ళ తరఫున. అందుకే న్యూస్ లైన్ ఉన్నది, అందుకే మేము
ప్రశ్నించే గొంతుకం అది, ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. న్యూజిలాండ్ ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. ఇప్పటికైనా వీళ్ళకి జరిగిన అన్యాయం ఏముందో, వాళ్ళ రాంగ్ ప్రొసీడింగ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మార్చాలి. వాళ్ళ 4 ఎకరాలకు న్యాయబద్ధంగా గత ప్రభుత్వం 1986లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన ఆ 4 ఎకరాలు వాళ్ళకి తిరిగి మళ్ళీ రీప్రొసీడింగ్స్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. వాళ్ళు కోరడమే కాదు, వాళ్ళ డిమాండ్ అది, వాళ్ళ హక్కు అది. వాళ్ళకి మీ గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చిన హక్కే అది, ప్రభుత్వం ఇచ్చిన భూమి అది. అదొకటి సార్, మేము ఎంఆర్ఓ మా కింద వేరే బాధ్యతలు వచ్చినాడు, వేరే వాళ్ళకి సిల్లింగ్ ల్యాండ్ ఇచ్చినారు, గవర్నమెంట్ భూమి ఇచ్చినారు. వాళ్ళు ఆయన అడిగితే అమ్మినాం మేడం అంటే అమ్మనికి హక్కు లేదనింది ఎంఆర్ఓ మేడం. అదే మేము పోతే మీరు అమ్మినారు మీకు చెల్లదు, వాళ్ళ పేరు మీద ఉంది అని అంటది సార్ ఎంఆర్ఓ మేడం. వీళ్ళు అమ్ముకోలేదు అంటే చేసుకునే దానికి ఇది లేక భూములు అట్లా పడవబట్టేసి వేరే పుట్టకుట్టు కోసం వేరే ఊరికి పోయి బతికినారు. అమ్ముకున్నారు అమ్మేసి రికార్డు క్రియేట్ చేసి వాళ్ళకి వీళ్ళు అమ్ముకుందామంటారు, వీళ్ళు అమ్ముకోలేదేమో అమ్ముకున్నామంటారు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళు అమ్ముకోలేదు, అమ్ముకోవడానికి ఆస్కారం లేదంటారు. ఇది పరిస్థితి. ఇప్పటికైనా మీరు అడగండి, మీకు ఏం అన్యాయం జరుగుతుందో చూపించుకుంటూ అడగండి. సీఎం సార్ చూస్తాడు, ఇది ఆ ఎంఆర్ఓ మేడం చూస్తుంది, కలెక్టర్ సార్ చూస్తాడు. అడగండి, మీ గొంతు తరపు నుంచి అడగండి. రండి ఇక్కడ ముందరికి రా, ఇట్రా మాట్లాడు, అడగండి. నువ్వు ఇట్లా మధ్యలోకి రా సార్. సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. మాది జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం గుడిదొడ్డి గ్రామం సార్. మా అన్న కలెక్టర్ ఆఫీస్లో పుర్ల మంది దాతకుండా న్యాయం జరుగుతలేదు సార్. మాకు దయచేసి మా చిన్న పిల్లల్ని పెట్టుకొని నడుచుకుంటా పాదయాత్ర చేసుకుంటూ వచ్చినాం సార్. ఇక్కడ ట్యాంక్ బండి దగ్గరకు వచ్చినాక పోలీసు వాళ్ళు మా అట్ట కాయిదాలు ఫ్లెక్సీలు అన్నీ గుంజుకున్నారు సార్. రాత్రి పోమంటే ఎక్కడ మాకు ఎవరు తెలియక ఒక ఆయన న్యూస్ ఛానల్ నెంబర్ ఇస్తే వాళ్ళకి ఫోన్ చేస్తే సార్ వాళ్ళు మమ్మల్ని రూమ్ చూపించి ఎన్నే పెట్టుకున్నారు సార్. ఇప్పుడు స్టూడియోకి వచ్చి మాట్లాడుతున్నాం సార్. మా భూమి మాకి ఇడిపించాలని కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని, సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం సార్. చెప్పు అన్న, మీరు చెప్పండి ఏంటి అసలు మీరు ఏం కోరుతున్నారు ప్రభుత్వం నుంచి? మీకు ఏం న్యాయం? నాకు న్యాయం కాదు సార్, మాకైతే మొత్తం అన్యాయమే చేస్తున్నారు. మా తరఫున ఎవరు లేరు, మేము దిక్కులేని వాళ్ళం, మాకు చదువు రాదానికి వీళ్ళు అన్నీ అన్యాయం చేస్తున్నారు సార్. మాకు రేవంత్ రెడ్డి సారే ఏమన్నా న్యాయం చేయాలా. కలెక్టర్ సార్ కూడా వీళ్ళ భూమి వీళ్ళకి చేసేయాలని చెప్పినాడు. కలెక్టర్ సార్ కూడా ఎంఆర్ఎం మేడంకి, ఎంఆర్ఎం మేడం మాపై అడిగితే మీ ఇష్టం ఉన్నట్టే మీరు వస్తే చేస్తానా, నేను నా చేతుల అధికారం, నేను ఎట్లా చేస్తే అట్లా అయితే ఈడ కలెక్టర్ ఏం చూస్తాడని అంటుంది సార్ ఎంఆర్ఎం మేడం. మా పరిస్థితి అట్లా అయిపోయింది సార్. ఏం చేసినా నువ్వేం చేయలేవు, నువ్వు సీఎం వద్దువో మంత్రి వద్దువో ఎవరొద్దు కనబో ఎవరేం చేయలేరు, నా రికార్డు ప్రకారం నేను చేస్తా అంటుంది సార్. అది పరిస్థితి. అంటే వాళ్ళు మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయాలని చెప్పేసి అధికారుల దగ్గరికి పోతే నువ్వు ఏడిపోయినానికి కాదు, నా చేతిలో ఉంది అధికారం అని చెప్పేసి అధికారులు మాట్లాడతారు. సరే ప్రభుత్వాన్ని కలుద్దాం, ప్రభుత్వ పెద్దలను కలుద్దాం అని చెప్పేసి ఇక్కడ వస్తే పోలీసులు గేటు బయటనే పోలీసు వాళ్ళు నిలబడతారు. సరే వీళ్ళకి న్యాయం చేసేది ఎవరు? న్యాయం ఎప్పుడు జరుగుతుంది? వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి న్యూజిలాండ్ డిమాండ్ చేస్తూ ఉంది.